హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా. కలతలకు లొంగు కష్టముల కొంగు నేటి కథ పాడనా, కన్నేటి కథ పాడనా. కలతలకు లొంగు కష్టములకు కుంగు కన్నీటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే, చెల్లిన ప్రాణమే. మమ్ము విధియ విడదీసి వ్యతలతో త్రోసి మిగిలెని శోకమే, మిగిలెని శోకమే. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. అది ఫ్రెండ్స్, ఈరోజు ఏందని చెప్పారంటే స్టోరీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే అది మామూలుగా లాయర్ ఏందనంటే అడిగాడు కదా ఏంది కారణం అని చెప్పానని. వాడు మామూలుగా ఏం మాట్లాడనమాట. ఏం మాట్లాడకుండా సరేలే వీడికి ఏందని చెప్పానంటే తొందరలోనే వీడి దగ్గర నుంచి విషయం రాబట్టాలి అని చెప్పానని అనుకుంటాడు. కానీ ఏందనంటే మామూలుగా అతను సురేష్ ఏందని చెప్పానంటే సురేష్ అని ఆయన ఏందనంటే ఒక మంచి పని చేస్తున్నాడు ఫ్రెండ్స్. అది ఏందనంటే అది తర్వాత తెలుసద్ది మామూలుగా అతనికి, ఎవరికి, మహేష్కి. ఇప్పుడు వాడు ఎదవని చెప్పి నన్ను అందరూ ఎదవలు కాదుగా, అలాగా పెడుతుంటా అన్నమాట. ఇక్కడ ఏందనంటే వీడు ఇంటికి వచ్చేసి సంధ్యా కొడుకు ఇంటికి వచ్చేస్తాడా. ఇంటికి వచ్చి నాకు మామూలుగా నేను ఉద్యోగం నేను ఇంకా చేయలేను, నాకేందనంటే నాకు బిజినెస్ చేసేదానికి నాకు కావాలా అని చెప్పని అన్నాడు. ఆ బిజినెస్లో కొద్దిగా పెట్టాడు. అది కొద్దిగా పెట్టిన తర్వాత ఏంటంటే వీడొచ్చి ఆడ కూర్చున్నాడు. వీడొచ్చి ఆడ కూర్చున్న తర్వాత ఆ బండి పోయింది. అది యాక్సిడెంట్ అయిందని చెప్పని వాడు ఫోన్ చేశాడు డ్రైవరు. అది దానికి ఏందని చెప్పానంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని అన్నాడు. ఆ డబ్బులు ఖర్చు అవుతాయి అనేటప్పటికీ మళ్ళీ అమ్మకాడికి వచ్చాడు. ఆ డబ్బులు ఏందని చెప్పానంటే ఆమె ఆడగట్టద్ది. ఏందనంటే నువ్వు ఉద్యోగం చేయబడలేదు, ఏం చేయబడలేదు, మీ నాన్న ఏంటంటే ఎట్లాగా సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని ఉన్నాడు, నువ్వు కూడా వచ్చి కూర్చో ఏందని చెప్పంటే కూర్చుంటే ఏందనంటేను నేను చేసింది ఏందనంటే నీకు ఒక ముద్ద పెడతాను, నా వల్ల అయితే కాదు అని చెప్పానని సంధ్య కూడా ఏందనంటే గట్టిగా చెప్పేసింది. కానీ ఏందనంటే వీడు మళ్ళీ ఎక్కడ సతాయిస్తాడు ఏమో అని చెప్పానని మళ్ళీ భయపడింది పాపము. ఆ భయానికి ఏందని చెప్పానంటే శారదా దగ్గరికి పరిగిచ్చింది. శారద ఏందని చెప్పి నువ్వు కానీ గట్టిగా కానీ ఉండకపోయామని చెప్పి వాళ్ళ జీవితం నాశనం అయ్యేది కాకుండా నీ జీవితం కూడా నాశనం అవుతుంది, నువ్వు మాత్రంగా కరెక్ట్గా కానీ ఉండకపోతేను ఈ మాట ఏదైతే అన్నామో
అన్నావో వాడికి సందు ఇవ్వకుండా ఏందానని చెప్పట ఆ మాట ప్రకారమే పో. నువ్వు ఏందానంటే నువ్వు కానీ ఏందానంటే వాడి కష్టం చూసి వాడి ఉద్యోగం లేదనో లేకపోతే వాడికి ఏందానంటే ఇప్పుడు ఆ బండి రిపేర్ కానో ఏందానంటే మళ్ళీ నువ్వు కానీ డబ్బులు కానీ పెట్టావంటే మళ్ళీ వాడు ఏందానని చెప్పాడు అది మళ్ళీ రొటీన్ అవుతుంది. నువ్వేందానంటే గట్టిగా నిలబడు అని చెప్పి నేను బాగా గట్టిగా చెప్పి ఏందానంటే మళ్ళీ తిట్టి అవునా మళ్ళీ ఏంటంటే సంధ్యాన్ని ఏందానంటే ఇంటికి పంపించేసింది శారద. ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఒక పక్క ఏందానని చెప్పానంటే మొగుడు పడుకొని ఉన్నాడు, ఒక పక్క ఏందానని చెప్పానంటే అత్త పడుకొని ఉంది, ఒక పక్క ఏందానంటే కొడుకు పడుకొని ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి ఏందానని చెప్పానంటే వాళ్ళు పడుకొని ఉండేది ఒకటే, వాళ్ళకి ఏందానంటే పని. సంధ్యాకి ఏందానని చెప్పానంటే ఇంట్లో పని మొత్తం ఏందానంటే తను ఏందానంటే కొడుకు ఆ విధంగా పడుకొని ఉంటే మనసు స్థిమితం లేదు సంధ్యాకి. మొగుడు ఏందానంటే అక్కడ ఏమైనా గొడవ పెట్టుకొని వచ్చాడా లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండా వచ్చాడా ఏందనేది సంధ్యాకి అర్థం కాలేదు. ఇక్కడ ఈమె చూస్తే ఏందానని చెప్పానంటే ఈమె ఏ మాట ఏందానంటే భర్తకి ఆమె ఏమి తప్పు చేస్తే భర్తకి ఏమి చెప్పొద్దు అని చెప్పని ఈమెది ఒక దిగులు. ఈ విధంగా ఏందానని చెప్పటి ఈ 3 టెన్షన్లు పెట్టుకొని తను మాత్రం ఏందానని చెప్పానంటే పాపము ఈ ముగ్గురు బాధ ఏందానంటే తను ఒక్కటే పడుతుంది ఫ్రెండ్స్. ఏందానంటే అయినా కూడా పడుతుందానని చెప్పి తను కూడా ఒక మూల ముడుచుకొని కూర్చోవాలిగా, కానీ ఒక మూల కూర్చొనేదానికి తనకి అవకాశం ఎక్కడుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఈ ముగ్గురికి చెయ్యాలి, ఈ ముగ్గురికి పెట్టాలి. తను ఏందానని చెప్పానంటే తను ఆ బట్టలు ఉతుక్కోవాలి, వాటిని ఇస్త్రీ చేయాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు చిమ్మాలి, తను ఏందానంటే వండాలి పెట్టాలి. వాళ్ళకి ఏందానని చెప్పి సాయంత్రం కాఫీలని టీలని అని చెప్పానని ఏ పనికి కూడా ఏందానంటే కొడుకు సహాయం లేదు, ఏందానని చెప్పానంటే భర్త సహాయం లేదు. సరే ఇంత పని చేసుకుంటుంది కదా, సరే కనీసం ఏందానని చెప్పడం కూరగాయలు కటింగ్ చేయటము అట్ట ఇప్పుడు బట్టలు తను ఉతుకుద్ది, ఏందానని చెప్పడం ఆరేని గుడ్డలు తీయటము అట్లాంటివన్నీ ఏందానని చెప్పానంటే ఇల్లు అడ్డాలు ఉన్నవి ఏందంటే ఏ స్థానాలు ఇప్పుడు మామూలుగా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు, దువ్వుకుంటారు, దువ్విని వేరే దగ్గర పెడతారు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టరు, అట్లాగా ఉంటుంది అనమాట. అట్లాంటివన్నీ కూడా చిన్నవైనా కూడా ఏందానంటే వాళ్ళు సర్దుకోవటము చేయటం అనేది ఒక హెల్పింగ్ అనేది కొడుకు దగ్గర లేదు, తండ్రి దగ్గర లేదు. అత్తగారు అయితే ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆమె ఒక వయసుకు వచ్చేసింది, ఆమె చేయలేదు. ఒకవేళ చేసే ఓపిక ఉన్నా కూడా ఆమె చేయదు. ఏందని ఎట్లాగానని చెప్పంటే నేను అత్తగారనే అథారిటీ అట్లాగా అది ఏందానని చెప్పానంటే ఆమెది ఆ పాపం ఆ సంధ్య అట్లాగే సర్దుకొని వస్తూ ఉంది. వస్తూ ఉన్న తర్వాత అక్కడి నుంచి ఫోను వస్తుంది. ఎక్కడ ఈయన మామూలుగా సంధ్య భర్త జాబ్ చేస్తున్నాడు కదా, అక్కడి నుంచి ఏందానని చెప్పానంటే ఒక మెసేజ్ వస్తుంది. ఏమైనా వస్తుంది అని చెప్పానంటే నువ్వు ఈ విధంగా చేసావు ఆ విధంగా చేసావు, నీ స్ట్రిక్ట్ ఏందానని చెప్పానంటే ఇంటికాడ చూసుకో, నువ్వు మళ్ళీ కానీ ఇక్కడికి కానీ వచ్చామని చెప్పండి నేను చంపేస్తాము, నువ్వేందానని చెప్పానంటేను ఇంట్లో నీ భార్య ఏ విధంగా సతాయిస్తా ఉండవు, మమ్మల్ని ఈ విధంగా సతాయిస్తా ఉన్నావు, నువ్వేందంటే నీ భార్యని అక్కడ ఇంటికాడ ఉండేందంటే ఇంకా ఏం సతాయిస్తా ఉన్నావు, నీ మీద కంప్లైంట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు లేకపోతే ఆ మాట మాట్లాడతారు ఫ్రెండ్స్. వీడు అక్కడ ఉండి ఏందానని చెప్పానంటే వాళ్ళ కొలీగ్స్ని కూడా ఏందానంటే వీడు ఇదే విధంగా టార్చర్ పెడుతున్నాయి. ఇప్పుడు భార్య అంటే సర్దుకుంటుంది, భార్య అని చెప్పానంటే నోరు మెదపకుండా ఉంది, అక్కడ వాళ్ళు కూడా సర్దుకోరుగా అనేటప్పటికే వీడికి ఒంట్లో ఏందానని చెప్పానంటే ఉనికి పుట్టుకొని వస్తుంది. ఓహో నేను అక్కడ కానీ ఉన్నానా అని చెప్పానంటేను వీళ్ళు నన్ను చంపేస్తారు, నేనేమో ఒంటరిగాడిని అయిపోతాను, ఏందానంటే నన్ను ఒంటరిగా ఉందంటే ఆ రూమ్లో ఉన్న చేసినా కూడా ఏందానంటే నన్ను చంపి పని అవుతారు, నేను వెంటనే ట్రాన్స్ఫర్కి పెట్టుకోవాలా అని చెప్పానని ఈయన ఏందానంటే హైదరాబాద్కి నెల్లూరుకి తిరగని సరిపోయింది. ఎట్లాగో ఏందానంటే వాడికి ఓ 10 రూపాయలు ఇచ్చి ఏందానంటే ట్రాన్స్ఫర్కి ఏందానంటే నెల్లూరుకే పెట్టేసుకున్నాడు. ఈయన నెల్లూరుకి పెట్టుకున్నప్పుడు ఇకనేముంది మళ్ళీ ఏందానని చెప్పానంటే మళ్ళీ రొటీనే అయిపోయింది సంధ్యాది. సరే అయిపోయింది ఏందానంటే కానీ సంధ్య మాత్రం పట్టాను సరేలే అక్కడికి పోయి ఏందానంటే రాను చేయను ఏందానంటే ఇబ్బంది లేకుండాను సరే తను ఇంట్లోనే ఉంటాడులే, ఉదయం పోయి సాయంత్రం వస్తుంటాడు కదా నేను చెప్పాను. పాపం తను మంచి మనసు చేసుకుంది పాపం ఏందానంటే. కానీ అతని భర్త ఎన్ని బాధలు పెట్టినా కూడా ఏందానంటే సాయంత్రానికి ఇంటికి కనపడితే ఏ ఇల్లాలకైనా కూడా ఏందానని చెప్పానంటే ఓహో ఇంటికి వచ్చేసాడు కదా అని చెప్పాను, అది ఒక సాటిస్ఫాక్షన్ ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అలాగా ఏందానంటే మళ్ళీ వచ్చేసాడు.
మళ్ళీ వచ్చేసిన తర్వాత వీడు జాబ్ చేసుకోమంటే చేసుకోవటం లేదు కదా. అప్పుడు ఏందానని చెప్పంటే సంధ్య ఏందానంటే ఒకరంతా కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కటువుగానని చెప్పానంటే ఇప్పుడు అన్నము ఈ కంచంలో ఏందానంటే వండి అక్కడ పెట్టుందని అనుకో, కంచంలో వేసుకొని తినాలి. కానీ ఏందానంటే తను మళ్ళీ ఏందానంటే అన్నము తీసుకెళ్ళి పెట్టిందాక అబ్బాయి తినటం లేదు. దానికోసం అని చెప్పానని ఏం చేస్తుంది ఏందానంటే అన్నం ఏందానంటే వండేసి ఆడ పెట్టిన తర్వాత తను ఏందానని చెప్పానంటే వీడు అన్నము తింటాడా లేదా అని చెప్పని తను కాముగా ఏందానని చెప్పానంటే పడుకునేస్తూ ఉంది. ఏందానంటే ఆకలైన వాడే కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే కంచంలో అన్నం పెట్టుకొని తినాల్సింది. ఇప్పుడు తను ఇప్పుడు అత్తగారి కంటే ఏసి ఇచ్చింది, వాడికి కూడా ఏసి ఇవ్వాలని చెప్పంటే తనకు కూడా ఓపిక ఉండాలిగా. అందుకని ఏందానంటే గమ్ముగా పడుకుంటుంటే 2 సార్లు ఏందానని చెప్పానంటే అన్నము పెట్టించిన దాకా కొద్దిగా తినకుండా అది 2 అయినా 3 అయినా కూడా ఏందానని చెప్పానంటే ఉండే అట్లాగే ఏందానంటే సరిగా 2 అయిపోయిందే 3 అయిపోయిందా అని చెప్పానని తను లేసేందానంటే ఒకరంతా పిలవంగానే అమ్మ అన్నం పెట్టు అని చెప్పానంటే పోయి పెడతా ఉండేది అనమాట. తర్వాత ఏందానంటే ఏవో మళ్ళీ నేను ఎందుకు ఏందానని చెప్పానంటేను ఇదైపోతా ఉన్నాను, ఏమి ఒకరోజు తినకపోతే ఏందానని చెప్పంటే చచ్చిపోడు కదా, ఎందుకు ఏందని చెప్పడం నేను లేచి పెట్టాలి అని చెప్పాను అని అనుకొని ఆ రోజు ఏందానని చెప్పడం నిర్ణయం తీసుకుంటుంది అనమాట. అమ్మ అన్నం పెట్టు అని చెప్పాను నాన్న అన్నాడు. తను మంచి నిద్రలో ఉన్నట్టు ఏందానంటే మేలుకొని ఉన్నా కూడా తను లేయలేదు ఫ్రెండ్స్. ఏందానంటే ఒకటి ఫ్రెండ్స్ మంచి నిద్రలో ఉన్న వాళ్ళన్నా లేపొచ్చు కానీ ఒకరంతా నిద్ర నటించే వాళ్ళని లేపటం చాలా కష్టం ఫ్రెండ్స్. ఏందానంటే సంధ్య మాత్రం ఈ ట్రిక్ ఆ రోజు మాత్రం ఉపయోగించింది. ఏంది ఫ్రెండ్స్ ఏందానంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏందానని చెప్పానంటే కొద్దిగా తెలివి పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఏందానంటే అది అందరికీ ఆ నాలెడ్జ్ రాదు, కానీ ఏంటంటే కొంతమందికి వస్తుంది అనమాట. వీడి దగ్గర ఈ విధంగా ప్రవర్తిస్తే వీడి దారిలోకి వస్తాడు అని. అట్లాగా ఏందానంటే కొద్దిగా 3 గంటల దాకా చూసాడు, అన్నం పెట్టలేదు. సరే 4 ఏంటంటే 3:30కి ఏందానంటే అన్నం పెట్టుమా అని చెప్పని పోయి అడిగాడు. తను మంచి నిద్రలో ఉన్నట్టుగా తను చేసింది. తర్వాత ఇంకేం చేస్తాడు, పోయి అన్నం పెట్టుకున్నాడు, తిన్నాడు. వీడి దగ్గర ఏందానని చెప్పి కడువుగా ఉంటే వీడి దారిలోకి వస్తాడు అని చెప్పని. తర్వాత ఏందానంటే ఆ గుడ్డలు అవి ఏందానని చెప్పానంటే నేను ఉతకలేకుండా ఉన్నాను అని చెప్పానని చెప్పింది. వాషింగ్ మిషన్కే కదా అని చెప్పానని అన్నాడు. పిల్లోడు కూడా అని అన్నాడు, వాషింగ్ మిషన్కే కదా వేసేది ఏందానని చెప్పానంటే అని. కానీ ఏందానంటే 2 రోజులే మామూలుగా వాడు రెగ్యులర్గా వేసుకునే బట్టలు అట్లాంటివి ఏందానంటే మర్చిపోయినట్టుగా ఒక పక్కన పెట్టేసి ఏందానంటే వీళ్ళ గుడ్డలు వేసేసుకొని వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఉతుక్కుంటా వచ్చేసింది. తర్వాత ఏంటంటే అమ్మ ఆడు గుడ్డలు పెట్టుంటే నువ్వు చూడలేదా, నా గుడ్డలు ఉతకలేదా అని చెప్పానని ఒకరోజు అడిగాడు. అయ్యో నేను ఉతకలేదా, నేను మర్చిపోయాను రా అని చెప్పానని చెప్తా వచ్చింది. తర్వాత ఏందానంటే ఆ గుడ్డలు ఉతకాల్సి వస్తుందని చెప్పానని కూడా కొన్ని రోజులు ఏందానని చెప్పంటే ఇప్పుడు మామూలుగా 3 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్ వేసే మనిషి ఏందానంటే ఇప్పుడు 4 రోజులైనా 5 రోజులైనా కూడా వాషింగ్ మిషన్కి వేయటంలో ఏందానంటే ఈ గుడ్డలు కూడా వేయాల్సి వస్తుందేమో అని చెప్పానని. అందువల్ల వాడేం చేశాడు, అమ్మ నువ్వు 4 రోజులకి కూడా ఈ గుడ్డలు ఇయ్యలేదా, నా గుడ్డలన్నీ అట్లాగే ఉన్నాయి అని చెప్పాను. నీకు వీలైతే నువ్వు వేసుకోనానా, నీకేందానని చెప్పండి గుడ్డలు అవసరమైతే నువ్వే వేసుకోనని చెప్పాను అంది. సచ్చినట్టుగా ఏందానని చెప్పానంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తే కట్రాలతో సహా వేసేసి బనీలతో సహా వేసేసి ఉతుకోనని చెప్పాను అని అంటున్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా బాధే కదా. అందుకని ఏందానంటే వీడిసాని అది ఎట్లాగా ఉందా అని చెప్పానని అవన్నీ కొద్దిగా పక్కన పెట్టి 3 రోజులకి వేసే మనిషి ఏందానంటే 5 రోజులకి అట్లాగా వేస్తూ ఉండేటప్పటికే వీడి బట్టలన్నీ కొద్దిగా పేరుకోపోయేటప్పటికి వాడు ఏం చేస్తాడు, ఇంకేందానంటే నాకు గుడ్డలు లేవే, మామూలుగా కట్రాయిలు బనీలు కావాలి కదా అని చెప్పి వాటిని వేసుకొని అని చెప్పానంటే సంధ్య వచ్చి ఒక మాట అనేది ఏందానంటే నీ గుడ్డలు కూడా ఏందానని చెప్పంటే వేసేసుకొని ఉతికేసుకోరా అని చెప్పాను అనంది. సచ్చినట్టుగా గుడ్డలు వేసుకున్నాడు, ఆరేసుకున్నాడు. ఏందానని చెప్పానంటే అది అమ్మ నువ్వు తీయని అన్నాడు. ఏందానని చెప్పానంటే ఈ మర్చిపోయినట్టుగా తను ఏందానని చెప్పానంటే గమ్ముగా అయిపోయింది. ఏమ్మా బట్టలు తీయలేదా నువ్వు, నేను పైన అదే మామూలుగా ఆరేసాను కదా అని చెప్పన్నాడు. నేను ఉతకలేదు కాబట్టి నాకు గుర్తులేదు, నువ్వు ఉతుక్కున్నావు కాబట్టి నీకే గుర్తుండాలి, ఆ గుడ్డలు తీసేందానని చెప్పి నువ్వు తీసుకోవాలా నాన్న ఏందానని చెప్పానంటే మర్యాదగా చెప్పింది. సచ్చినట్టుగా గుడ్డలు తీసుకొచ్చి వేసుకున్నాడు. ఇస్త్రీలకి ఏందానని చెప్పానంటే నీ గుడ్డలు ఏందానంటే నీ పాటికి నువ్వు ఇస్త్రీకి ఇచ్చుకో అని చెప్పి నేను చెప్పేసింది. ఇస్త్రీకి ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు
నేర్పించాలా అని చెప్పానంటే ఇదే విధంగా నేర్పించాలి ఫ్రెండ్స్. ఏందానంటే ప్రతి తల్లి ఏందానంటే ఇది మాత్రం ఏందానంటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇది ఎంతమంది చూస్తున్నారో నాకైతే అది చూసిన వాళ్ళు మాత్రం ఏందానంటే మీ పిల్లలు కానీ కొద్దిగా కానీ ఏందానంటే పెద్దవాళ్ళుగా అవుతున్నారు అని చెప్పానంటే మాత్రం మగపిల్లలకి ఈ పనులన్నీ కూడా ఏంటంటే నేర్పించాలి ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు తింటారు, ఎక్కడ పళ్ళెం ఏందానని చెప్పానంటే టేబుల్ మీద వదిలేస్తారు, ఎక్కడ పళ్ళెం అక్కడ వదిలేస్తారు. మళ్ళీ ఏందానంటే ఎక్కడ గ్లాసులు ఇప్పుడు కాఫీ ఇచ్చామనుకోండి ఎక్కడ గ్లాసులు అక్కడ పెట్టేస్తారు. ఏదన్నా ఇప్పుడు మామూలుగా తినేదానికి పెట్టాము ఆ ప్లేట్ అక్కడ వదిలేస్తారు. అట్లాగా కాకుండా ఏందానని చెప్పంటే ముందు నుంచి కూడా ఫ్రెండ్స్ ఏందానంటే మేము అనుభవంలోకి ఏందానంటే అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నది ఏందానంటే అది కొంత లేడీస్ ఏందానంటే కొద్దిగా అవగాహన చేసుకొని ఇవి మాత్రం మగపిల్లోడు ఆడపిల్ల అని కాదు ఫ్రెండ్స్. ఏందానంటే ఇద్దరు ఇప్పుడు భార్యాభర్త ఇప్పుడు ఏందానంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు ఏందానంటే భార్య ఒక పని చేస్తే భర్త కూడా ఒక పని చెయ్యాలి. చేయకపోతే ఏందానంటే ఆ ఇంట్లో జరగదు ఫ్రెండ్స్. ఎట్లాగానంటే తను డ్యూటీకి పోవాలా, ఏందానని చెప్పానంటే అతను డ్యూటీకి పోవాలా. అట్లాంటప్పుడు ఏంటంటే ఇద్దరు చెరొక పని చేస్తే టైం ప్రకారం ఏంటంటే డ్యూటీకి వెళ్ళగలరు. అందులో ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉదయాన్నే ఏందని చెప్పంటే ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంటుందో. అట్లాంటప్పుడు ఒక అడుగు ముందుకే పోతారు. ఏందని చెప్పానంటే ఒక అడుగు ముందుగా పోతే వాళ్ళకి ఏందని చెప్పంటే టైం కూడా సేవ్ అవ్వద్ది. అట్లా కాకుండా నేను అప్పుడు చేయలేదు నేను ఇప్పుడు చేస్తానంటే కాదు ఫ్రెండ్స్. ముందు నుంచి కూడా అలవాటు చేసేసేయాలి. అట్లాగేందంటే సంధ్య ఏందానని చెప్పి ఒకరంతా తెలివి తెచ్చుకొని ఆ రెండు పనులు ఏందానని చెప్పానంటే అన్నం పెట్టుకొని తినేది, గుడ్డలు ఏందానంటే ఉతుక్కునేది. తర్వాత పక్క రోజు వేసింది తన గుడ్డలు పక్క రోజు సపరేట్గా పెట్టేసింది. ఏమ్మా నా మళ్ళీ సపరేట్ పెట్టేసావు అప్పుడంటే మర్చిపోయాను అంటే నేనేందానని చెప్పి నేను ఉతకలేనురా. ఏంటంటే వాషింగ్ మిషన్ అయినా కూడా అవేందానంటే తీసి ఆరేయాలి వాటిని తీయాలని చెప్పంటే పనే కదా నాయన. నువ్వేందంటే వారానికి ఒక్క రోజు అయినా కూడా నీ గుడ్డలని ఒకసారి వేసేసుకోని అని చెప్పాను. అందు సచ్చినట్టు నోరు మూసుకున్నాడు. వీడు ఏందని చెప్పానంటే డబ్బులు ఇస్తా ఉంటేనే కదా ఈయనకి డ్రింకు గింకు అని వచ్చేది. ఈ సంధ్య అని ఏందని చెప్పానంటే నాకు 1000 రూపాయలు కావాలని చెప్పని పోయాడు. మొన్న 1,00,000 రూపాయలు ఇస్తే ఏదో బండి మీద పెట్టావానావు. ఆ బండి ఏందని చెప్పి యాక్సిడెంట్ అయింది. వాడేదో డబ్బులు కావాలన్నాడు. ఏందనంటే ఇక నా బండి ఇక పోయినట్టేను. వాడు ఏంటంటే ఆ బండి రిపేర్కి ఏందనంటే 50,000 రూపాయలు అవుతాయని అన్నాడు. ఆ 50,000 రూపాయలు పెట్టి ఆ బండి తెచ్చుకునే బదులు ఏందనంటే ముగిచ్చేసేమని చెప్పాను. నేనే చెప్పాను దాన్ని ముగిచ్చేసావు. అది ఏంటంటే 1,00,000 రూపాయలు ఏందనంటే నీటిలో పోసినట్టు అయిపోయింది. దానికి ఓకే. కానీ నీకేందంటే ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఒక ముద్ద పెట్టేది కూడా కాకుండాను నీకేందని చెప్పానంటే నువ్వు తాగేదానికి కూడా నేను తీసుకొని ఇచ్చానా నీకు. సరే రేపు టంచేందానని చెప్పానంటేను నీ చేతికి నేను 500 రూపాయలు 1000 రూపాయలు నేను ఇవ్వను. కానీ రోజు మాత్రం ఏందానంటే నీకు ఏందానని చెప్పి తల్లి అని చెప్పని పక్కన పెట్టేసి నీకు రోజు ఏందని చెప్పి ఒక బాటిల్ తీసుకొని వచ్చి నేనే ఇస్తాను. నీ తండ్రికి కూడా నేను ఆ విషయం తెలవు. నేనే తెచ్చిస్తాను. నువ్వెన్ని రోజులు తాగుతావో తాగు. రోజు డైలీ తెచ్చిస్తా. నా కష్టం ఎంత అన్నా ఉండనే కాక నా దగ్గర డబ్బులు లేకుండా ఉండనే కాక నేను ఏ విధంగానే నీకు రోజు ఒక బాటిల్ తీసుకొని వచ్చేస్తాను. నువ్వు ఫుల్గా తాగేసేయి. తాగేసిన తర్వాత నువ్వు నాకేందానని చెప్పానంటే తర్వాత సమాధానం చెప్పానని చెప్పానంటది. వీడు ఇక నా అలవాటు పడినోడు కదా. అలవాటు పడినప్పుడు ఏం చేస్తాడు ఏందానంటే సరే నువ్వు కానీ తీసుకొచ్చి ఇచ్చే పని కానైతే నేనేందానని చెప్పానంటే నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పాను అన్నాడు. దానికి కూడా ఇప్పుడు తల్లి లోపల బాధపడింది. ఏందానంటే తల్లి నువ్వు పోతా ఉన్నావు నేందానంటే నువ్వు పోయి నేను తీసుకొని వచ్చేస్తానంటే నేను తాగుతాను అని చెప్పానని వాడు అంటున్నాడు అని చెప్పానంటే వాడికి ఇంకా జ్ఞానం రాలేనేదే కదా. సరే ఏం చేసింది సంధ్య ఏందానని చెప్పంటే ఒప్పుకుంది. తర్వాత సాయంత్రం ఏందానంటే 7 గంటలు అయింది. పక్కన ఏందానని చెప్పానంటే షాప్ ఉండింది. కానీ ఏందంటే తల మీద ఏందానని చెప్పడం కొంగు కప్పుకుంది. తర్వాత ఏందానంటే పొయ్యి ఏందానని చెప్పడం ఒక మొహానికి ఏందానని చెప్పానంటే మూతికి ఫుల్గా ఏందంటే ఒక మాస్క్ వేసుకుంది. మొహానికి ఏందానని చెప్పానంటే ఒక చీర కప్పేసుకుంది. పోయింది ఆడ నిలబడింది. వాదేందానంటే మామూలుగా ఒక మిడిల్ ఏజ్ అబ్బాయి పోతున్నాడు ఆ షాప్ కాడికి. అవునేందానని చెప్పానంటే ఎంత అని చెప్పాను అన్నాడు. వాడు ఇంత అని చెప్పాను అన్నాడు. అవునంటే బాబు నాకు ఒకటి తీసుకొని వచ్చి ఇవ్వు అని చెప్పాను అన్నది. ఏమి బిడి పడలేదు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అది మాస్క్ వేసుకుంది. తలకేందానని చెప్పి తలపైన కొంగేసుకుంది. నాకు తెచ్చి బాబు ఒకటేనని చెప్పాను అంది. తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చిన తర్వాత తీసుకెళ్ళింది.
దాన్ని ఏందని చెప్పి టేబుల్ మీద పెట్టింది. దీనికి సోడా కావాలా నీకు అని చెప్పని అడిగింది. నీకెట్టా తెలుసు అని చెప్పని అన్నాడు. ఈ విషయాలు ఏంటంటే ఎవరికి తెలియని అవసరం లేదు. నేనేందానని చెప్పానంటే నువ్వు టీవీల్లోనూ వాటిల్లో కూడా నేను చూస్తుంటాను కదా, సోడా కావాలా అని చెప్పాను అని అడిగింది. అడిగితే ఏందని చెప్పంటే నాకు సోడా కావాలా అని చెప్పాను అన్నాడు. సోడా తెచ్చింది, పెట్టింది. ఏందానంటే నువ్వు తాగు, నేను అక్కడే కూర్చొని ఉంటానని చెప్పాను అనంది. తను ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆకలి మీద ఉన్నాడుగా, ఏందానని చెప్పానంటే దాన్ని తాగేశాడు, పడుకున్నాడు. సరే ఏందానని చెప్పంటే ఇప్పుడు తను పోయి తాగేశాడు, తను పోయి పడుకున్నాడు. కానీ ఏందానంటే సంధ్యాకి ఏందానని చెప్పానంటే ఇంట్లోకి పోయి మామూలుగా తలుపేసుకొని ఎంత ఏడ్చిన సంగతి తనకే తెలుసు. కానీ ఈ తాగినంతసేపు మాత్రం ఒకటి చెప్పింది ఏందానని చెప్పానంటే నా ఇంట్లో ఏందానని చెప్పానంటే ఒక అత్తగారు అనేది చెప్పాను ఆమె ఉంది, ఆమెకు మాత్రం నేను గౌరవిస్తాను. ఆమె ఎన్ని మాట్లాడినా కూడా ఆమెకంటే నేను గౌరవిస్తాను. ఆమెకి తెలియకుండా ఏందానని చెప్పానంటే నువ్వు తాగు అని చెప్పాను అన్నది. తాగాడు, పడుకున్నాడు. సంధ్య లోపల పోయింది. తను కష్టమంతా ఏందానని చెప్పానంటే ఎవరికి చెప్పుకుంటుంది? కష్టమంతా అనుకొని ఏందానని చెప్పానంటే మంచం మీద కూర్చుంది, ఏడ్చింది. ఏం చేస్తుంది ఏందానని చెప్పానంటే ఏడ్చింది, కళ్ళు తుడుచుకుంది, బయటకు వచ్చింది. ఏమి మాట్లాడకుండా తన పని తను చేసుకుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే స్టోరీను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నాకు సబ్స్క్రైబ్ చేయమండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏందానంటే ఈ స్టోరీ చెప్పాలని కూడా నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే కానీ బాగుంటుంది ఏందానని చెప్పానంటే చూడండి ఫ్రెండ్స్. ఏందానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.